తండ్రి కొడుకుల పోరులో కొడుకే నెగ్గాడు. కుటుంబ కలహంలో పార్టీ సైకిల్ గుర్తు కొడుకే దక్కాయి. అయితే ఇప్పటికీ తండ్రిని మార్గదర్శకుడిగానే భావిస్తున్నాడు అఖిలేష్. అందుకే ఈసీ తీర్పు రాగానే ఆశీర్వాదం కోసం వెళ్లి తండ్రి ములాయంను కలిశాడు. అయితే ఇప్పుడు ములాయం వర్గం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. యూపీ ఎన్నికలకు ముందు అధికార సమాజ్వాదీ పార్టీలో తలెత్తిన సంక్షోభంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ సింబల్ ఎవరికి దక్కుతుందా అన్న ఉత్కంఠ వీడింది. పార్టీ బలగాన్ని విశ్లేషించిన 3 సభ్యుల ఎన్నికల సంఘం బృందం సైకిల్ గుర్తును పార్టీని అఖిలేష్ వర్గానికి అప్పగించింది. దీంతో అఖిలేష్ యాదవ్ ను సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడిగా ఈసీ గుర్తించినట్లయింది. ఈ వార్త తెలియగానే అఖిలేష్ వర్గం సంబరాల్లో మునిగిపోయింది. ఇంటి పోరు కొలికి వచ్చినట్టుగానే వచ్చి ఎప్పటికప్పుడు మరింతగా ముదిరింది. ఓవైపు ఎన్నికలు ముంచుకొచ్చేశాయి. దీంతో ఎవరి బలమెంతో నిరూపించుకోవాలని ఈసీ కోరింది. ఇరు వర్గాలు ఎన్నికల సంఘం ముందు తమ వాదనలను వినిపించాయి. సైకిల్ గుర్తును తమకే కేటాయించాలని కోరాయి. అయితే సంఖ్యాబలాన్ని పరిశీలించిన ఈసీ అఖిలేష్ వర్గం వైపే మొగ్గు చూపింది. ఈసీ నిర్ణయం తెలపగానే సీఎం అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయంను కలిశారు. అఖిలేష్ మద్దతుదారులు ఏర్పాటు చేసిన బ్యానర్లలోనూ ములాయంకు పెద్దపీట వేశారు. సైకిల్ మీదే, మీ పేరు మీదే సైకిల్ నడుస్తుంది, మనం చేసిన మంచి పనులతో ప్రజల హృదయాలను కలిసి గెలుద్దామంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త పార్టీ పెట్టి కొడుకును ఢీకొంటారా? బీజేపీ అనుకూలుడిగా మారతారా? లేదంటే అఖిలేష్ ఇచ్చే గౌరవప్రదమైన స్థానాన్ని స్వీకరించి సైలెంట్ అవుతారా అన్నది యూపీ ఓటర్ల మదిని తొలిచేస్తోంది. ఈసీ నిర్ణయానికి ముందు కార్యకర్తలతో భేటీ అయిన ములాయం అఖిలేష్ పై హాట్ కామెంట్స్ చేశారు. అఖిలేష్ ను ముస్లిం వ్యతిరేకగా అభివర్ణించారు. అంతేకాదు ఎన్నికల్లో అఖిలేష్ కు పోటీగా నిలబడతానని ప్రకటన చేశారు. అంతర్గత కలహాలు మొదలైన తర్వాత అఖిలేష్ ను ఉద్దేశించి ములాయం ఎంత ఘాటుగా మాట్లాడటం ఇదే మొదటిసారి. అయితే ములాయం బెట్టు వీడాలంటున్నారు లాలూ ప్రసాద్ యాదవ్. ఈసీ నిర్ణయంపై స్పందించిన లాలూ కొడుక్కి పార్టీని అప్పగించాలని సూచించారు. అంతర్గత కలహాల వల్ల లబ్ధి పొందాలని విపక్షాలు కాచుకూర్చున్నాయని, ఆ అవకాశం వారికి ఇవ్వొద్దని హితవు పలికారు లాలూ. ఈసీ నిర్ణయం వెలువడిన వెంటనే మహాకూటమిని ఏర్పాటు చేస్తామని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. ఆ మేరకు చర్చలు మొదలైనట్లు రామ్ గోపాల్ యాదవ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసేందుకు సమాజ్వాదీ పార్టీ సిద్ధమవుతోంది. అభివృద్ధి నినాదంతో ఎన్నికల బరిలో దిగుతున్న అఖిలేష్ వర్గానికి తండ్రి అండగా నిలుస్తాడో లేదంటే కొత్త పార్టీ పెట్టి పోటీగా మారతాడో త్వరలోనే తేలిపోనుంది.